బైండోవర్ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. సమస్యలు సృష్టించినా, ప్రోత్సహించినా, సహకరించినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. పాత నేరస్తులకు, హిస్టరీ షీట్స్ కలిగిన వ్యక్తులకు, గంజాయి కేసులో ఉన్న నిందితులకు చట్ట పరిధిలో నడుచుకోవాలని ఎస్పీ అవగాహన కల్పించారు. బైండోవర్ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. సమస్యలు సృష్టించినా, ప్రోత్సహించినా, సహకరించినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. పాత నేరస్తులకు, హిస్టరీ షీట్స్ కలిగిన వ్యక్తులకు, గంజాయి కేసులో ఉన్న నిందితులకు చట్ట పరిధిలో నడుచుకోవాలని అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యక్రమాలు, గంజాయి వినియోగం, రవాణాకు సంబంధించి సమాచారాన్ని పోలీసు వారికి అందించాలన్నారు. సూర్యాపేట సబ్ డివిజనల్ పరిధిలో పోలీస్ స్టేషన్ నందు నమోదు కాబడిన 200 మంది పాత నేరస్తులకు, హిస్టరీ షీట్స్, గంజాయి కేసులో ఉన్న నిందితులకు సూర్యాపేట పోలీసుల ఆధ్వర్యంలో హెచ్చరించారు. చట్టాల గురించి, వ్యక్తిగత ప్రవర్తనల గురించి, ప్రవర్తనలో మార్పుల గురించి, చట్ట పరిధిలో నడుచుకోవడం మొదలగు అంశాల గురించి జిల్లా ఎస్పీ నరసింహ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, రాజశేఖర్, నాగేశ్వరరావు, నరసింహారావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డివిజన్ పరిధి ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. బెయిల్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు తెలిసో తెలియకో ఆ అలవాటు పోవచ్చు, మానుకోండి. ఒక్కనో ఇంకేదైనా అలవాటు ఉంటే ఆరోగ్యానికి హాని చేరని పదార్థాలు తీసుకోండి. సేల్స్లో కానీ, ట్రాన్స్పోర్టింగ్లో కానీ, తర్వాత అక్కడ నుంచి మన సీలేరు ఏఓపి ప్రాంతంలోకి ఎక్కడైనా వెళ్ళినట్టు కానీ వాళ్ళ సిడిఆర్ పర్టికులర్స్ కూడా వెరిఫై చేసి ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళ దగ్గర ప్రాపర్గా ఇంటరాగేట్ చేసి అది ఫైనలైజ్ చేస్తున్నాం సార్. ఈ కన్జ్యూమర్స్ మాత్రం తమ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి 1 or 2 times తమరు ప్రొవైడ్ చేసిన ఏదైతే గాంజా కిట్స్ ఉన్నాయో సార్, ఆ గాంజా కిట్స్ ద్వారా రెగ్యులర్గా చెక్ చేస్తున్నాం సార్. దాన్ని బేస్ చేసుకొని రీసెంట్గా ఒక 4 కేసెస్ కూడా రిజిస్టర్ చేశారు ఈ 2 monthsలో సార్. తర్వాత ఏదైతే ఈ గాంజా పాజిటివ్ వస్తుందో వాళ్ళు తరోగా మళ్ళీ ఇంటరాగేట్ చేస్తున్నాం సార్. ఒకవేళ అది కన్జ్యూమర్స్ అయితే వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాం సార్. వాళ్ళు చెప్పినట్టు మీరు ఖచ్చితంగా మనం ఎంక్వైరీలో చేస్తే, ఖచ్చితమైన ఎంక్వైరీ చేస్తే మీరు ఎక్కడో ఉండి మీరు ఇక్కడ ఉన్నట్టు ఆపాదించబడడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ బైండోవర్ని ఎప్పుడు కూడా కేసు మాదిరిగా మీరు చూడకండి. ఒకవేళ బైండోవర్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ బైండోవర్ కండిషన్స్ని మీరు వయలేట్ చేస్తే తదుపరి మీరు ఇచ్చే జమానత్ ఏదైతే పూచికత్తు ఉంటుందో అంత మొత్తం మీరు సీజ్ చేయడం జరుగుతుంది. మరి అది అవసరమా మనకు? 1,00,000 2 లక్షలు మిర్యాల విలేజ్లో, ఇంకా కొన్ని విలేజులలో, కలకోవా విలేజ్లో, నరసింహులగూడెం విలేజుల్లో, నరసింహపురం విలేజుల్లో, రఘునాథపాలెం విలేజుల్లో దాదాపు లక్షలు మనం డిపాజిట్ మనం కోర్టులో జమ చేయడం జరిగింది. ఎందుకు? వాళ్ళు బైండోవర్ ఇచ్చారు, మళ్ళీ పోయి కొట్లాటల్లో ఉన్నారు, మళ్ళీ బైండోవర్ ఇచ్చినారు, పోయి నేరం చేసినారు. ఇక మరి ఏం చేయాలి చెప్పండి? ఇంకా మీరే రాతపూర్వకంగా మేము చెయ్యమని ఇచ్చిన వాగ్దానాన్ని మీరే అద్దు మీరితే ఏం చేయాలి? దయచేసి ఆ విధంగా చేయొద్దు. మీరే చేయడమే కాదు, మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 100 మందికో 1000 మందికో 1000 మందికి మీరు చెప్పాలి. మీరు ఖచ్చితంగా మనం మంచిగా ఉందాం, మంచి సమాజాన్ని నిర్మిద్దాం, శాంతియుతమైనటువంటి సమాజాన్ని నిర్మిద్దాం. గ్రామంలో ఎవడైనా ఈ ఉడుకు రక్తంతో, యువ రక్తంతో, ఇంకా చెడు మైండ్ కలిగినటువంటి వాడు విర్రవీగుతుంటే వానికి ఉద్బోధ చేద్దాం. వినలేదనుకోండి, వినకపోతే ఇక వాని బాధ, వానికి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో బైండోవర్ చేస్తున్నాం, షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. షీట్స్ ఓపెన్ చేసి నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి చెక్ చేసుకుంటున్నాం. మీరు ఏం చేస్తున్నారు, ఏం కథ, ఏమైనా ఇల్లీగల్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అని చూస్తాం. వినలేదనుకోండి, నేనేం చేస్తాను చెప్పండి? మళ్ళీ తదుపరి నేరాలు చేయడమే అలవాటు ఉంటే నేనేం చేస్తాను? జిల్లా నుంచి కాదు, మీ ఊరు నుంచి కాదు, మీ మండలం నుంచి కాదు, ఈ జిల్లా నుంచే బయటికి పంపించే, చట్ట ప్రకారం బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తా. చట్ట ప్రకారం వినకపోతే ఏం చేస్తాం? ఇంకా లేదు, కూడదు, కాదు అని అంటే పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తాం, మీరు అంత తీవ్రమైన నేరాలు చేస్తే. కాబట్టి ఇవన్నీ మీరు యువతకు చెప్పండి. ఒక ఎస్పీగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా
మీ యొక్క కన్సర్న్ నేను సీరియస్గా తీసుకుంటాను. అదే క్రమంలో నాకు మీరు ఇవ్వాల్సినటువంటి వాగ్దానం ఏంటంటే, మేము కాదు సార్, మేము ఎవరిని కూడా చేయనీయకుండా మేము కాపాడుకుంటాం మా గ్రామాన్ని, మా పల్లెని, మా పంచాయతీని, మా వార్డుని, వాటెవర్ అని చెప్తాము అనేటువంటి దానికి ఇది ఒకటి.